మరో బ్రేకింగ్ చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన భూమిని అన్నదమ్ములు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీకోట మండలానికి చెందిన రాఘవేంద్రగా పోలీసులు గుర్తించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసుల అధికారులు అతన్ని అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధితుడికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నాకేమీ లేదు. 1 ఎకరా 70 సెంట్లు డీకేటీ భూమిని ట్రాన్స్ఫర్మెంట్ కూడా చేసేయలేదు సార్. ఏ ఊరు మీది? గోర్మాన్పల్ సార్. ఏ మండలమా? వీకోట మండలం సార్. మొత్తం ఎన్ని ఎకరాలు తీసుకున్నారు సార్? వాళ్ళు 5 ఎకరాలు మనిషి 3-4 ఎకరాలు చేసుకున్నారు సార్. నాకుండేది 1 ఎకరా 70 సెంట్లు ట్రాన్స్ఫర్మెంట్ అని చేసేయలేదు సార్. కలెక్టర్కి ఇంతకుముందు ఏమైనా అర్జీ ఇచ్చినాను సార్. 5-6 తత్తులు ఇచ్చినాను సార్. ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇస్తే అద్దె వాళ్ళకుంది, వీళ్ళకుంది, డీపర్ వాళ్ళకుంది, వీళ్ళకుంది అంటాడే కానీ ఏం వీఆర్ఓ వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాకు సపోర్ట్ చేయలేదు సార్. ఎంక్వైరీ చేస్తారు సార్. రాఘవేంద్రనే ఉన్నాడు, వాళ్ళకి చేసేయండి అని చెప్పినాడు. సంతకాలంతా పెట్టినారు పక్కనోళ్ళు. మళ్ళీ వీళ్ళు మా అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే మాకు కూడా ఉంది అనేసి దౌర్జన్యంగా వస్తా ఉన్నారు. సార్ తవ ఎంక్వైరీ జరిగింది శుక్రవారం నాడు చేసి సార్ తవ ఎంక్వైరీ జరిగితే అది గవర్నమెంట్ భూమి మేము లాగేసుకుంటాము, మీకు ఇచ్చేలేదు పోండి అని వాళ్ళకి అన్నాడు. నాకేమీ లేదు. 1 ఎకరా